పుట్టించినటువంటి మనస్సు ఏం కావాలి? నూతనముగా పుట్టించము. అంటే నూతనముగా పుట్టించాలంటే అంతకుముందు లేదు కాబట్టి ఇప్పుడు నూతనముగా పుట్టించమని దావీదు అడుగుతున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనకు అంతకు ముందే ఆ యొక్క స్థిరమైనటువంటి మనస్సు మనకు ఉన్నట్లయితే గనక పర్వాలేదు, లేకపోతే గనక స్థిరమైనటువంటి మనస్సు లేనటువంటి వారముగా మనం ఉన్నట్లయితే మరి ఈ యొక్క సంవత్సరంలో ఒక చక్కని స్థిరమైనటువంటి మనస్సు, మన యొక్క మనస్సు స్థిరంగా ఉండటం అనేటువంటిది మరి చాలా చాలా కష్టమైనటువంటి స్థానం. అది అన్నిటికంటే వేగంగా, అతి వేగంగా మరి ఇప్పుడు కనిపెట్టినటువంటి మరి అన్ని ఫ్లైట్ల కంటేను, జెట్ ఫ్లైట్ల కంటేను, అన్ని ఫ్లైట్ల కంటే కూడా చాలా వేగంగా ప్రయాణం చేయగలిగింది మనస్సు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఎందుకంటే మరి దానికి కోరికలు చాలా ఎక్కువ. అలాగే దాన్ని పట్టుకోవాలి అని అంటే కనుక మామూలుగా మనుషులకి సాధ్యము కానిదై ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. అందుకనే మొట్టమొదట స్థిరమైనటువంటి మనసు నాకు నూతనముగా పుట్టించు. ఎందుకంటే కొన్ని విషయాల్లో స్థిరంగానే ఉంటున్నాను, కొన్ని విషయాల్లో స్థిరమైన ఆలోచనలే కలిగి ఉంటున్నాను. కానీ కొన్ని విషయాల్లో ఏమవుతానంటే అస్థిరమైనటువంటి ఆలోచనలతోటి, అటు ఇటు పరుగులు తీసేటువంటి ఆలోచనలతోటి, అక్కడికి ఇక్కడికి వెళ్ళేటువంటి ఆలోచనలతోటి కొన్ని స్థిరమైనటువంటి ఆలోచనలు లేనటువంటి వాడిగా ఉంటున్నాను. ఇదిగో నేను స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉండేలాగా నీ కృప దయచేయమని ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవదేవుని సన్నిధిలో మనం అడుగుచు మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుచు ఉన్నవాడైనాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క స్థిరమైనటువంటి మనస్సు ఏమిటి, ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి మనస్సు స్థిరమైన మనస్సు అనేటువంటి విషయం చూసినట్లయితే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే అపోస్తలుడైన పౌలు గారు, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మీరు కలిగి ఉండుడి అని అంటున్నాడు. ఒక్కటే మాట, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలంట. అంటే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండాలంటే ఆయన ఏ విధంగా అయితే మరి ప్రేమించిన వాడుగా ఉన్నాడు, ఆయన ఏ విధంగా అయితే క్షమించిన వాడుగా ఉన్నాడు, ఆయన ఏ విధంగా అయితే కరుణ చూపించిన వాడుగా ఉన్నాడు, లేకపోతే ఆయన ఏ విధంగా అయితే మరి కృప చూపించిన వాడుగా ఉన్నాడు, అలాంటి మనస్సుని మనం కూడా కలిగిన వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరి అది క్షమించేటువంటి మనస్సు అది ఈజీగా వస్తుందంటారా? ఏమండి, ఎవరినైనా క్షమించగలవా? కొంతమంది ఉంటారు, నువ్వు ఎవరినైనా క్షమించమను, కానీ వాళ్ళు మాత్రం పొర్రపాటున క్షమించేది లేదు. నువ్వు ఏమైనాను కానీ అని చెప్పి కొంతమందిని క్షమించినటువంటి మనస్సు కలిగినటువంటి స్థానాల్లో కొంతమంది ఉంటూ ఉంటారు. కానీ అటువంటి మనస్సు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకి ఉండకుండునుగాక. కొంతమందిని క్షమించి కొంతమందిని క్షమించినటువంటి మనస్సు దేవుడు మనలోంచి తీసివేయునుగాక. ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తూ వచ్చాడు. అసలు క్షమాపణ గురించి చాలా విషయాలను రాస్తూ, ఇదిగో నువ్వు బలి చేయడానికి వస్తే గనక బలిని ఆపేసి అక్కడ పక్కన పెట్టి వెళ్ళి నీ తమ్ముడి దగ్గర ముందు అక్కడ వివాదం తీర్చుకుని అక్కడ సమాధాన పడి వచ్చి బలి నర్పించు, అక్కడ క్షమాపణ పొందొచ్చి ఇక్కడ పనిచేయని చెప్పి చాలా విషయాలు క్షమాపణ గురించి బైబిల్ గ్రంథంలో రాయించారు. ఎందుకనంటే అది కొంచెం కష్టమైనటువంటిది కాబట్టి, అది ఈగోని హర్ట్ చేసేటువంటిది కాబట్టి, మన ఈగోని చాలా ప్రెషియస్గా పట్టుకునేటువంటి స్థానాలు కాబట్టి మరి ఆ విషయాల్లో మనం అంత అవగాహన లేనటువంటి వారుగా ఉంటాం. కానీ పాశ్చాత్య దేశాల్లో అయితే కనుక ఈ యొక్క క్షమాపణ అనే దాని విషయంలో సారీ అనేటువంటి పదాన్ని చాలా ఎక్కువగా వాడతారు. ప్రతి ఒక్కదాని విషయంలో ఎవరన్నా ఏదన్నా గబుక్కుని మనకి టచ్ అయినా కానీ, లేకపోతే కనుక వాళ్ళు ఏదన్నా అడవుడికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి స్థానంలో కానీ సారీ సారీ సారీ, మళ్ళా ఇట్స్ ఆల్ రైట్ అని మనం యాక్సెప్ట్ చేసేంత వరకు ఆ వ్యక్తి సారీ 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 అని మళ్ళీ రిపీటెడ్గా ఆ మాటని పలుకుతూనే ఉంటారు.
మనం యాక్సెప్ట్ చేసి ఇట్స్ ఆల్ రైట్ అని అంతవరకు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎదట వ్యక్తి అరే నేను ఈ విధంగా ప్రవర్తించడం వలన ఎదట వ్యక్తి బాధపడ్డాడే అనేటువంటి స్థానంలో వారు ప్రతి ఒక్కదాన్ని కూడా ఆలోచిస్తూ ఉండేటువంటి ధోరణి ఎక్కువ కనపడుతూ ఉంటుంది పాశ్చాత్య దేశాల్లో. కానీ మన దేశంలో మాత్రం ఆడేం ఆలోచిస్తే మనకెందుకులే, ఆడి ఎంత బాధపడితే నాకెందుకులే, ఆడు ఏమైపోతే నాకెందుకులే అని చెప్పి నేను అనాల్సింది అనేసి దులిపేసాను. నీకు తెలుసా ఎలా మాట్లాడేది అసలు మామూలుగా మాట్లాడలేదు, మళ్ళీ నోరు ఎత్తకుండా మాట్లాడేసాను ఆడిని అని చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకుంటాం, చాలా గర్వంగా చెప్పుకుంటాం. అవతలోడు మాట్లాడకుండా నోరు మూయించేసి మాట్లాడేసామన్నట్టుగా. వాడేదో పెద్ద తప్పు చేసేసిన వాళ్ళగా, ఈయన కంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళగా, ఈయనకంటే ఆడికంటే బహుశా ఈడు బాగా చాలా తప్పులు చేసినోడు అయి ఉండొచ్చు. కానీ ఈడు తప్పులు చేసిన దాని మీద ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈడు తప్పు చేయనటువంటి వాడిని సైతం దులిపేస్తాడు. ఏంటి ఈడు చేసిన తప్పులన్నిటి కూడా అన్ని ఆలోచనలు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఆడ తప్పు చేసిన వాళ్ళలాగా భావించేసి వాడిని పూర్తిగా నోరు తెరవకుండా చేస్తారు. అటువంటి మంచి టాలెంట్ పర్సన్స్ మన దగ్గర ఉంటారు. కానీ పాశ్చాత్య దేశంలో అటువంటి పర్సన్స్ చూడడం. వాడు ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కానీ, ఎవరైనా కానీ ఆ వ్యక్తి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ బట్టి వెంటనే సారీ అని చెప్పి వారిని క్షమాపణ అడగడం అనేటువంటి విషయం వాళ్ళు చాలా ఎక్కువగా ముందుంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవదేవుడు ఆ గుణాన్ని ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ గుణాన్ని కలిగి మనం అందరినీ ప్రేమించే వారంగా, మరి ప్రేమించే స్వభావం కలిగినటువంటి వారంగా, ఒక మాటను ప్రేమించడం అని అంటే గనక దేవుని మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటూ మనము మరి శత్రువు అయినా కానీ క్షమించి ప్రేమించగలిగేటువంటి ఆ స్వభావాన్ని దేవదేవుడు మరి అటువంటి మనస్సుని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కొంచెం కష్టం అంటారా సులభం అంటారా? ఏమో మరి 24లో మీరు ఎవరన్నా క్షమించలేదేమో, ఈ సంవత్సరం క్షమించేయండి. అయ్యగారు మీరు ఎన్నైనా చెప్పండి, మీరు 52 ఆదివారాలు మందిరంలో రమ్మన్న వస్తా, లేకపోతే మీరు పెట్టేటువంటి బుధవారం క్రమంలో వస్తా, శుక్రవారం క్రమంలో వస్తా, శనివారం క్రమంలో వస్తా, అన్ని క్రమాల్లో కనబడతా, కానీ ఆడిని మాత్రం క్షమించలేను, ఆమెను మాత్రం క్షమించలేను. అమ్మో, అలాంటి వాళ్ళు ఉంటే కనుక 52 వారాలు కాదు కదా, ఇంకో 52 వారాలు వచ్చినా ప్రయోజనం లేదు సుమా. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతూ క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండే. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడితే ఏమంటున్నాడు అంటే నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి అని అంటున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడితే ఏమంటే నీ దేవుడైన యెహోవా పూర్ణ మనస్సుతో నీవు ఉండమని చెప్తూ ఉన్నాడు. అక్కడ మాట్లాడుతూ 13వ వచనంలో అంటాను అనమాట, ఏమనంటే ఆ యొక్క ఆజ్ఞలను కట్టలను అనుసరించి మనం నడుచుకున్న ఎడల నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనస్సుతో నీవు ఆరాధించగలుగుతావు. అంటే పూర్ణ మనస్సు అనేటువంటిది అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ పూర్ణమైనటువంటి మనస్సు అనేది మనకి వస్తుందండి. దేవదేవుడు ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాడు, ఇదిగో నా ఆజ్ఞలను మీరు వినండి, నా కట్టలను మీరు అనుసరించి నడుచుకోండి, అప్పుడు మీరు ఏ విధంగా ప్రార్థించినా కానీ మీరు ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన అక్కడ 13 వచ్చిన తర్వాత కింద మాట చూడండి, అదే కదా దేవుడు అడుగునది అని అంటది. అక్కడ చదువు కాక నిన్నేం అడుగుతున్నాడు? నిన్ను అడిగేది ఏమిటయ్యా అంటే ఆయన అడిగేది ఒకటే, ఆయన యొక్క ఆజ్ఞల్ని ఆయన కట్టడల్ని అనుసరించి నడుచుకో, అంతే. ఆ నడుచుకోవడం అనేటువంటిది చేతకానటువంటి వారైపోయి ఆ మనస్సుని మనం కంట్రోల్లో ఉంచుకోక, ఆ మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకోక మన ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటూ పోయి ఏం చేసాము అంటే ఆయన ఆజ్ఞలను దూరం అయిపోయి మన ఇష్టం వచ్చిన రీతిగా మనం ప్రవర్తించి, అలాగే ఇశ్రాయేలు అనేటువంటి ప్రజలు కూడా అలాగే ప్రవర్తించి ఏం చేశారంటే ఆయనకి బాధ కలుగు చేసి ఆయన యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా మీరినటువంటి వారు అయ్యారు.
ఆయన కోరేదే అది. ఎందుకంటే ఆయన్ని ఆరాధించేవాళ్ళు ఇలా ఉండాలి, ఆయన పూజించేవారు ఈ రీతిగా ఇటువంటి మనస్సు కలిగిన వారుగా ఉండాలి అని ఆయన ఏం చేశాడు, కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. ఆజ్ఞలు మనం పాటించుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇష్ట ప్రకారం మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మనం ఆ యొక్క పూర్వీకులకు ఆచారాలను ఆచరించుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి దేవదేవుడు ఏమంటున్నా అంటే అటువంటి సమయం కాదు. నేను కోరేది ఏమిటి అంటే నా ఆజ్ఞలను, నా కట్టడలను మీరు అనుసరించి నడుచుకోవడమే. ఒకవేళ 23వ సంవత్సరంలో నువ్వు ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, నీ యొక్క 24వ సంవత్సరంలో లేదేమో, ఈ 25వ సంవత్సరంలో ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకుందాం. అలాగే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో అంటే క్రొత్త మనస్సు కలవారంగా మనం కొత్త ఏడులోనికి అడుగు పెట్టవలసిన వారమైనా. కొత్త ఏంటి మనస్సు కలిగి, అక్కడ క్రొత్త మనస్సు, సౌలుకు వచ్చినటువంటి మనస్సు. కొత్త మనస్సు వచ్చును. ఎవరికంటే సౌలు గురించి సమూయేలు చెప్తున్నటువంటి మాట ఇది అనమాట. కొత్త మనస్సు, మనం కొత్త ఏడలోనికి మనం అడుగు పెట్టే మనకి ఏం కావాలి? క్రొత్త మనస్సు. క్రొత్త మనస్సు కొత్త వస్త్రాలు వేసుకుంటే వస్తుందా? అవునండి, కొత్త వస్త్రాలు వేసుకుంటే వస్తుందా? మరి ఎలా వస్తుంది కొత్త మనసు? కొత్త మనసు ఎలా వస్తుందండి? పాత మనసులో ఉన్నటువంటి కొన్ని దేవునికి ఇష్టం లేనటువంటి తీసేసుకుంటే అప్పుడు కొత్త మనసు వస్తుంది. ఏమన్నా అంతేనా? మనసులో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి, దేవుడు ఏమన్నాడంటే నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే కదా నేను కోరింది, అంతకంటే ఏమీ లేదుగా అని అన్నాడు. అలాగే నడుచుకోలేనటువంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని తీసి పక్కన పెట్టేసాం అనుకోండి, అప్పుడు చక్కగా మనం ఆ యొక్క కొత్త మనస్సు కలిగినటువంటి వరంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతగానో ఆయన ప్రేమించే బిడ్డలుగా మనం ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అటువంటి ఏదైనా గనక మరి మనం తీసివేయాలనుకున్నటువంటి వాటిని మనం తీసివేసుకుని ఒక చక్కని కొత్త మనసుతోటి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలని దేవదేవుడు ఎంతో మనల్ని చూసి ఆశపడుతూ ఉన్నటువంటి వాడే ఉన్నాడు. ఆయన ప్రేమించి మనల్ని ఏం చేశాడయ్యా అంటే తన యొక్క కృప ద్వారా మనల్ని కాపాడుతూ రక్షిస్తూ వచ్చాడు. ఇదిగో ఇంతకాలం నువ్వు నేను కాపాడబడ్డాం అంటే కేవలం ఆయన యొక్క కృప ద్వారానే. కాబట్టి ఆయన యొక్క కృప ద్వారా కాపాడబడినటువంటి నీవు నేను మరి ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తూ, అంటే ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ఆచరించి జీవిస్తూ బతికినట్లయితే కనుక మనం ఒక నూతన సంవత్సరంలో నూతనమైన రీతిగా ఆయన ఆశీర్వాదాలను పొందుకుందాం గాక. ప్రతి ఒక్క ఆశీర్వాదం నీ కొరకు నా కొరకు ఆయన పట్టుకుని ఎదురు వచ్చేవాళ్ళగా ఉన్నాడంట. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే గనక నీవు ఆ యొక్క క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు నీవు కలిగి ఉంటానికి కూడా మరి ప్రయత్నం నువ్వు చేయవలసినటువంటి వాడివై ఉన్నావు, చేయవలసిన దానివై ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మరి అటువంటి మంచి మనస్సు కలిగినటువంటి వరంగా మనం ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఫలింపచేయి.